వాళ్ళ సిహెచ్ లక్ష్మి గారు నమో మెహర్ బాబా. ఆరతి సుశీల వెంకట్రావు గారు. జై బాబా. జై బాబా. జై జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని సిహెచ్ లక్ష్మి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి సుశీల వెంకట్రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా లక్ష్మి గారు. जय बाबा जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషట్వర్గంబంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय बाबा। జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మేర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే విశేషాన్ని, ఆ పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. అంటే గురువు యొక్క పాత్ర ఎలా ఉంటుంది, ఆయన జీవన విధానం, ఆయన చేసే కార్యక్రమాలు, ఎంత ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు నడిపిస్తాడు గురువు అన్నది మనం ఈరోజు తెలుసుకున్నామండి. అంటే గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ నవజీవనంలో ఉన్నాం. ఆ ఇంతకు ముందు ఒకసారి వాళ్ళ టీచర్స్ డే అంటున్నారు కనుక గురువు యొక్క విశిష్టత గురించి కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం.
ఒక్క నిమిషం. అంటే గురువు గురించే ఈ పుస్తకంలో రాస్తున్నారు కనుక ఇవాళ టీచర్స్ డే సందర్భంగా ఒక 5 నిమిషాలు బాబా చెప్పిన విషయం మనం తెలుసుకుందాం. గురువు పాత్ర చాలా ఉత్కృష్టమైనది అంటున్నారు. మన అదృష్టం ఏంటంటే మన గురువు, తండ్రి, దైవం అన్నీ కూడా మెహర్ బాబా కనుక బాబా చెప్పింది ఏంటంటే గురువు సహాయం వల్ల ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితమైనదిగాను రూఢి అయినదిగాను చేయబడుతుంది. అంతేగాక త్వరితగతిని గమ్యం చేరేటట్లుగా గురువు అందించే సహాయం దోహదపడుతుంది అంటున్నారు బాబా. గురువు అనగా మార్గనిర్దేశం చేసేవాడు. అంటే మనం పయనించవలసిన మార్గాన్ని తెలిసినవాడు, ముందే ఆయన చేసేసి వచ్చినవాడు కనుక ఆయన మార్గనిర్దేశం చూపించగలడు అని చెప్తున్నారు. మన గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు. నిజానికి ఆ గమ్యాన్ని చేరుకున్నవాడే మార్గనిర్దేశం చేయగలడు. మామూలుగా ప్రపంచంలో విద్యను ప్రసాదించే గురువు శిష్యులను దగ్గరకు తీసుకుని చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించడం మొదలు క్రమంగా వారి విద్యలో ఎదిగేటట్లు తన సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తాడు అంటున్నారు బాబా. అంటే మనకు కనిపించని భగవంతుడు సాకార రూపంలో మెహర్ బాబాగా మన కళ్ళ ఎదుట కనిపించి నడయాడి మీరు ప్రయాణించవలసిన మార్గం నాకు బాగా పరిచయం, గమ్యం ఎక్కడో నాకు తెలిసి రండి, నాతో రండి, నేను దారి చూపిస్తాను, నేను మీకు సహాయం చేయడానికే వచ్చానని బాబా చాలా సందేశాల ద్వారా మనకి తెలియజేశారు. గురువునంటూ మనం వేరే వెతుక్కోకర్లే, ఆయనే మనల్ని ప్రేమించి ఆయన వల్లోకి లాక్కోవడం, ఆయనే తండ్రై గురువై దైవమై మనకి మార్గాలను చూపిస్తున్నాడు కనుక బాబా ఈ గురువు గురించి ఏం చెప్తున్నారు అంటే అసలు గురువు అంటే ఎలాంటి వాడు? ఒక ఒక చిన్న ఒక స్టూడెంట్ ఒక శిష్యుని తీసుకున్నాడు అనుకోండి, వాడి అక్షరాలు దిద్దడం నుంచి ఆ గురువు పాత్ర మొదలవుతుంది వాడి జీవితంలో. వాడు మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళే వరకు గురువు పాత్ర కంటిన్యూస్ గా ఎలా దగ్గరుండి నడిపిస్తుందో అలాగే భగవంతుడు కూడా గురువు పాత్ర పోషిస్తాడు అంటున్నారు ఆధ్యాత్మిక పదంలో. ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాడంటే ఆయనే ఆ ప్రయాణం చేసేసి తెలిసిన వాడికే కదా ప్రయాణం గమ్యం చేర్చడం తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రయాణం చేసేసిన వాడు నేను, నాకు మార్గం తెలుసు, గమ్యం తెలుసు, నా దగ్గరికి రండి అని బాబా మెహర్ బాబాస్ కాలింగ్ అని ఇవన్నీ చాలా సందేశాల ద్వారా బాబా తెలియజేశారు. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భగవంతుడు మన స్థాయికి దిగి రావడం అంటే భగవత్ చైతన్యం, మానవ చైతన్యం ఏకకాలంలో కలిగి ఉండి నేను భగవంతుడును మానవుడును కూడా అనే ఎరుక కలిగి ఉండడం అంటే ఈ అవతారం దైవీ మానవ అవతారం కనుక గురువు పాత్ర కూడా పోషించారు మెహర్ బాబా అని మనకి అవగతమవుతుంది. అంటే ఆయన చేసే కార్యక్రమం ఏంటి? ఈ జనన మరణ వలయం నుండి, మాయ బంధనాల నుండి, అజ్ఞానం నుండి బయట పడవేయగలడు దైవీ మానవుడు అని మనకి అవగతం కావాలి. అందుకే బాబా చాలా సులువుగా తను ఎలా ప్రేమించాలో, తను ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో, ఎలా నిత్య సహచరణ చేసుకోవాలో, ఎలా భగవంతుని ఇచ్చగా అనుసరించి నడవాలి, ఇవన్నీ కూడా ఒక గురువు పాత్రగా వహించి ఆయన చెప్పిన సందేశాలు, మార్గాలు అన్నీ చాలా ఉన్నాయి. అంటే మన అదృష్టం ఏంటి? గురువులకే గురువు, ఆది గురువు అయిన మెహర్ బాబా మానవాళికి చాలా సహాయం చేశారు. అంటే ఆయన చేసే పని ఏంటి? భగవంతుడు మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు, దైవీ మానవుడిగా దిగి వచ్చినప్పుడు గురువు పాత్ర కూడా పోషిస్తాడు అనడానికి రెడీగా ఉన్న ఆత్మలని తన దరిలోకి తీసుకెళ్ళిపోవడం. అంటే కొంచెం మార్గం తప్పేవాడని మార్గంలో పెట్టడం. ఆ అంటే జీవాత్మలను భూలోకం నుండి సత్యలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నం అన్నమాట. అంటే ఒక రకంగా గురువు పాత్రే కదా అది. భగవంతుడు గురువు పాత్ర కూడా పోషిస్తున్నాడని ఈ అవతారంలో మనకి తెలిసింది ఏంటంటే బాబా చెప్పడం వల్ల నాకు గమ్యం తెలుసు, ఆ ప్రయాణం నేను చేసి వచ్చాను, కాబట్టి నేనే మార్గనిర్దేశం చూపిస్తాను అంటున్నారు బాబా. కాబట్టి మన గురువు మనందరికీ దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ బాబా కనుక మన ఆత్మ ప్రయాణం సాఫీగా సులభంగా ముందుకు సాగిపోవాలంటే ముఖ్యంగా ఏముండాలి? మనకి ఆయన మీద చెక్కుచెరని విశ్వాసం ఉండాలి, నిజాయితీ ఉండాలి,
కడ వరకు ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఇలా కనుక మనం పూర్తి బాధ్యతగా, అంతే కదా, గుడ్ స్టూడెంట్నే కదా ప్రొఫెసర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. అలా ప్రభు మనల్ని ప్రేమించి మనం కాస్త కొంచెమైనా ప్రేమ చూపించండి అంటారు చూసారా బాబా. అలా మన విశ్వాసం, నిజాయితీ, ఆ, అధికాధికంగా ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆయన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం అంటే భగవంతుని హౌ టు లవ్ గాడ్ ఇవ్వడం అండి. అంటే సిలబస్ చాలా ఉంది కానీ దాన్ని షార్ట్ కట్ చేసేసి గుడ్ స్టూడెంట్ కి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఇవి చదువుకోండి అని చెప్పి మాస్టర్ ఇస్తాడు. అలాగా ప్రభు గురువై మనందరికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవి ప్రిపేర్ అవ్వండి, భగవంతుని దరి చేరిపోవచ్చు అని. మై విష్ అన్నారు, హౌ టు లవ్ గాడ్ అన్నారు, హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఒక ఆత్మ పరమాత్మలో కలవడానికి ఇచ్చిన లెసన్స్ అవన్నీ కూడా. కాబట్టి ఈ రోజు ఆ, గురువు టీచర్స్ డే అంటే మన బాబా ప్రేమికులందరికీ మన పెద్ద హెడ్ మాస్టరు, మన గురువు, మన దైవం, మన తండ్రి అవతార్ మెహర్ బాబా కనుక ఆయన చెప్పిన రీతిలో ఆయన చెప్పినట్లుగా నడవడానికి మనం ఆ, అడుగులు ముందుకేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మరి విషయంలోకి వద్దాం. అంటే ఈ సద్గురు కార్య సరళి అనే పుస్తకంలోకి వద్దాం. మనం నవజీవనం అనే చాప్టర్ లో ఉన్నాం. అంటే ఎవరెవరు బయలుదేరారు, బాబా పెట్టిన రూల్స్, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు జంతువుల గురించి చెప్తున్నారు. అంటే బాబా ఎన్ని జంతువులు, ఆవుల్ని, ఎద్దుల్ని, గుర్రాల్ని, అన్నిటినీ తీసుకున్నారు. అందులో ముఖ్యంగా షీబా అనే గుర్రం బాబాకి చాలా ఇష్టం. ఆ గుర్రాన్ని కూడా కొన్నాళ్ళు సరోషు ఉంచుకున్నాడు, తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఆఖరికి బాబా ఎలా అంటే, అంటే భగవంతుడికి అన్నీ సమానమే అనడానికి పందుల్ని కూడా పెంచుకుందామంటే పందుల్ని కూడా పెంచారటండి. అలా పెంచడం వల్ల మెహరాబాద్ అంతా చిన్న చిన్న పంది పిల్లలతో నానా హడావిడి ఉండేట. రాత్రి అయితే అసలు నిద్రపోనిచ్చేవి కాబట్టి అలా అరుస్తూనే ఉండేట. అలా ఉండేది బాబా కార్యక్రమం అని చెప్పి సరోజ్ ద్వారా నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. ఈ రోజు మణి ఫ్యామిలీ లెటర్స్ లో చెప్పింది కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు. మణి అంటున్నారు, మెహరాజాదికి దగ్గరలోనే ఉన్న పొంత రోడ్లో ఒక మహమ్మదీయ సత్పురుషుని సమాధి ఉంది. దానికి దగ్గరలోనే గొర్రెల కాపరులు గొర్రెల మేపుతూ ఉండేవారు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు గెంతులు వేస్తూ ఉంటే, అంటే అవి ఆడుకుంటూ ఉంటే ముచ్చట వేసి మేం మేక పిల్లల్ని తీసుకొచ్చి బాబాకు చూపించేవాళ్ళం. బాబా వాటిని ఒడిలోకి తీసుకుని నిమిరి ఆనందించేవారు. అవి కూడా కన్నార్పకుండా తదేకంగా బాబాకేసే చూస్తుండేవి. ఆ తోటమాలి ఒకరోజు బాబా ఫోటో అడిగాడు. అతను గౌరవ సూచికంగా జోళ్లు విప్పి ఫోటోకి నమస్కరించి గుండెకి హత్తుకుని తీసుకుని వెళ్ళాడు. అతడు తరచూ మా ఆవరణ బయట బాబా దర్శనం కోసం తచ్చాడుతూ బాబా గది వైపు తిరిగి నమస్కరిస్తూ ఉండేవాడు అని మణి ఫ్యామిలీ లెటర్స్ లో చెప్పింది. ఇంకా ఏం చెప్తోందంటే, తరచూ తోటలో పక్షులు కింద నీటి ట్యాంకులో పడుతూ ఉండేవి. మేము జాగ్రత్తగా బయటికి తీసి పొడిగుడ్డలతో తుడిచి వెచ్చగా వేడి మంట దగ్గర ఉంచి తర్వాత బాబా దగ్గరికి తీసుకెళ్లేవారం. బాబా వాటిని చేతితో నిమిరేవారు. అప్పుడప్పుడు ముద్దు పెట్టుకునేవారు. బాబా స్పర్శ వలన అదృశ్య రూపంలో అవి సంస్కారం ముక్తులై మంచి మానవ జన్మ పొందుతాయి. కబీరు చెప్పినట్లు సద్గురువు సమక్షంలో ఒక్క క్షణం లేదా అరక్షణం ఉంటే కోట్లాది సంస్కారాలు నిర్మూలించబడతాయని కబీరు మహాకవి అన్నాడని మణిజ చెప్తున్నారు. అలాగే ఐవిడ్యూస్ కి నోరినా చెప్పిన కథని ఒకటి ఇక్కడ రాశారండి. అది కూడా ఒకసారి తలుచుకుందాం. ఒకసారి బాబా తనను గుర్తించగల కోతి పిల్ల కావాలి అన్నారు. చాలా మంది శిష్యులు పంజరాలలో కోతి పిల్లలను తీసుకుని వచ్చారు. బాబా ఎదుట వాటి మూతలు తీసినప్పుడు ఇక్కడకు అక్కడకు గెంతుతో వెళ్ళిపోయి. ఒకరోజు పెట్టె మూత తీయగానే ఒక చిన్న కోతి పిల్ల విడి ఎగిరి గంతేసి బాబా ఒళ్ళో వాలింది. కొన్ని వారాల పాటు బాబాతో ఉంది. బాబాను విడిచేదే కాదు. ఒకరోజు బాబా దాని నూరీనాకిచ్చి దాని బాగోగులు చూడమన్నారు. దాని వేధింపులు బాబా ఇచ్చే కఠిన పరీక్షలకు మించి ఉండేవి. హలో, సారీ. జై బాబా. అంటే దాని దాని అల్లరి ఎంతలా ఉండేది అంటే
బాబా ఇచ్చే కఠిన పరీక్షలకు మించి ఉండేవి అని చెప్తున్నారు నోరిన. గదిలో గెంతుతో అన్నీ చిందరవందర చేసి విసిగెత్తించేది. ఆఖరికి ఒక రోజున దానిని అడవిలో విడిచిపెట్టించారు. ఈ విధంగా బాబా మనకు అసహజ ఆధ్యాత్మికత నుండి ప్రాక్టికల్ ఆధ్యాత్మికతలో శిక్షణ ఇస్తూ ఉండేవారు అంటున్నారు. అంటే ప్రాక్టికల్గా ఆధ్యాత్మికత మాటల్లో చెప్పడం కాదది, ఆచరించి చూపించాలి. అంటే డిటాచ్ అటాచ్ అనమాట. ఎంత అటాచ్ కోతిపిల్లతో ఉన్నా కూడా బాబా వదిలేయమంటే వదిలేయాలి అంతే. దానివల్ల మాకేమైంది అంటే ఒక ప్రాక్టికల్ ఆధ్యాత్మిక శిక్షణ అలవాటైంది అని చెప్తున్నారు. బాబా పక్షులను దాణా పెట్టించేవారు. కడుపు నిండుగా పెట్టమనేవారు. తిండి ఎక్కువై అవి కదల్లేకపోయేవి. వాటి చేత వ్యాయామం చేయించేవారు బాబా. అవసరమైతే వాటికి ఆ, ఎనిమా కూడా చేయమనేవారు. కడుపు ఖాళీ అవ్వగానే మళ్ళీ తిండి పెట్టేవారు. మేము పూనా గురుప్రసాదులో ఉన్నప్పుడు ప్రతిరోజు తోటమాలి ఫౌంటైన్లో నీరు నింపేవాడు. అందులో పక్షులు నీరు తాగేవి, స్నానం చేసేవి. ఒకరోజు బాబా తోటమాలి వాటర్ ట్యాంకులో నీరు నింపాడా లేదా అడిగాడు నన్ను. దానికి మేము మణి చెప్తోంది ట్యాంకులో నీరు నింపాడు అని చెప్పాం. మళ్ళీ 2-3 సార్లు అడిగారు. బాబా ఇలా ఎందుకు అడుగుతున్నారో మాకు అర్థం కాలే. చివరికి ఒకరు తోటలోకి వెళ్ళి చూశారు. ట్యాంకులో నీళ్లు లేవు. ఆ రోజు తోటమాలి ట్యాంకులో నీళ్లు నింపలేదు. అందుకు పక్షులకు స్నానం చేయడానికి, త్రాగడానికి నీరు లేదు. పక్షులు ఆ దరిదాపుల్లో కూడా రాలేదు. ఇది బాబా గమనించారు. ప్రతిరోజు మర్చిపోకుండా ట్యాంకు నిండా నీరు నింపేందుకు తోటమాలికి జ్ఞాపకం చేయమని మాకు ఆజ్ఞ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే బాబా సర్వాంతర్యామి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. అంటే ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు బాబాకి. అంతటా అన్నిటిలోనూ ఉండేది నేనే అని చెప్తారు కదా. అలా ప్రతి జంతువులోనూ ఆఖరికి మనం అనుకుంటాం కొన్నిట్లోనే మనం చూస్తాం. యూఏలోని ఎగ్జిస్ట్ పాట చూడండి. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు ఆ పాటలో. బాబాయే రాయిస్తారు బావు కల్చూరి చేత. అలా ప్రతి జంతువులోనూ బాబా ఇష్టపడేవారు. అవి కూడా బాబాని చూస్తూ మైమరిచిపోయేవి. ఎందుకంటే ఆత్మకి ఒక పరమాత్మ టచ్ కనుక జరిగితే అండి తెలిసిపోతుంది. ఆ మేకపిల్ల చూడండి మరి బాబాకేసి అలా ఉండిపోవడం అట్లాగనమాట. అలాగే ఇక్కడ పక్షులేంటి పక్షుల కోసం నీళ్లు పెట్టేవారు ట్యాంకులో. అవి వచ్చి తాగిపోతూ ఉండేవి. కానీ ఎక్కడో గురుప్రసాద్ లోపల ఉన్న బాబాకి బయట ట్యాంకులో నీళ్లు లేవని ఎలా తెలిసింది? అంటే అనుసంధానింపబడే ఉంటాడు పరమాత్మ ఎప్పుడు ఆత్మతో. కానీ మనం మాయలో ముసుగు కప్పేసుకుండడం వల్ల మనకు అది తెలీదు. అందుకే బాబా హృదయ కవాటాలు తెరవండి, అవి మూసుకుని ఉన్నాయి, అందులో ప్రవేశించడానికి నాకు అవకాశం కుదరటం లేదు అనడానికి కారణం అదే. ఎక్కడో ఉన్న బాబాకి ట్యాంకులో నీళ్ళు అయిపోయాయని ఎలా తెలిసింది? అందుకని అది చూసిన వెంటనే మణి కూడా ఆశ్చర్యపోయింట. ఎక్కడో హాల్లో కూర్చున్న బాబాకి ట్యాంకులో నీళ్లు పట్టలేదు ఎలా తెలిసింది? మాకే చాలా ఆశ్చర్యం వేసింది. బాబా అన్నిసార్లు అడుగుతున్నారంటే ఏదో కొంప మునిగిందని మణికి అర్థమైపోయి ఎవరో వెళ్ళి స్త్రీ మండలి వెళ్ళి చూస్తే అందులో నీళ్లు లేవు. పక్షులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. గబగబా ఆ పని చేసి బాబాకు వచ్చి చెప్తే బాబా అన్నట్టు ఇక ముందైనా జాగ్రత్త పడండి, ఆ తోటమాలకి జ్ఞాపకమైనా చేస్తూ ఉండండి అని చెప్పి హెచ్చరిక చేశారట బాబా. అలా ఉంటుంది బాబా యొక్క కార్యసరళి అని చెప్తున్నారు. కిట్టిదేవి ఏం చెప్తున్నారంటే ప్రకృతిలోని సమస్త జీవజాలం మీద బాబాకు ప్రేమ. వానపాములు, ఇతర చిన్న చిన్న పురుగుల మీద కాలు పడకుండా చూసుకో అనేవారు. అవన్నీ కూడా ఆయన దివ్య కార్యక్రమమైన సృష్టి, జనన మరణాల విధానంలో భాగస్వాములు అన్నారు కిట్టిదేవి బాబా గురించి. బాబా దగ్గర చాలా రకాల పెంపుడు జంతువులు ఉండేవి. వాటిలో 2 బాగా బలహీన పందులు, కోతులు, పిల్లులు, కుందేళ్లు ఉండేవి. ఒక అందమైన నెమలి కూడా ఉండేది. మెహ్రాబాదులో వంటింటి పక్కన ఒక పెద్ద ఊయల ఉండేది. రాత్రిళ్ళు ఈ నెమలి దానిపై పరుండేది. పగలంతా మాతో పాటు తిరుగుతూ ఉండేది. అది మాకందరికీ బాగా మచ్చికయింది. దానికి వేడివేడి బజ్జీలంటే భలే ఇష్టం. వంటింట్లో మేము బజ్జీలు చేస్తుంటే అది తలుపులోంచి తొంగి చూసేది. అప్పుడప్పుడు బాబా బజార్ నుండి కూడా కొన్ని జంతువులను కొని తెస్తూ ఉండేవారు. జంతువులన్నిటికీ బాబా స్వయంగా తిండి తినిపిస్తూ ఉండేవారు. రకరకాల పక్షులు ఉండేవి. అవి ఎగిరిపోకుండా పంజరాల్లో జాగ్రత్తగా ఉంచేవారు. ఒకసారి ఒక పక్షి ఎగిరిపోయింది. బాబా మా మీద చాలా కోపగించారు. ఆయన కళలోకి మేము చూడలేకపోయాం. వెంటనే పక్షులన్నిటినీ వదిలేయమన్నారు బాబా. వాటితో నా పని అయిపోయింది అన్నారు కూడా. అలాగే రకరకాల రంగుల చేప పిల్లలంటే గాజు జాడీలో ఉండేవి.
ప్రయాణాలలో కూడా వాటిని తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. వాటిని జాగ్రత్తగా చూడమని చెప్తూ ఉండేవారు బాబా. మెహ్రాబాదులో మా దగ్గర ఒక నేపాలీ మైనా ఉండేది. దాని రెక్కలు నల్లటి వెల్వెట్ రంగులో మెరిసిపోతూ ఉండేవి. తల మీద 2 పసుపు కుచ్చులుండేవి. మెడ వయ్యారంగా తిప్పుతూ ఉండేది. అది మాట్లాడేది కూడా. మెహ్రా దానికి బాబా, బాబా అనడం నేర్పింది. అది డార్లింగ్ బాబా, ఐ లవ్ యూ అంటూ ఉండేది. అది మా అందరి గొంతులను అనుకరించేది. బయట మేము బ్యాడ్మింటన్ ఆడుతుంటే మధ్యలో అది బాబా అని అరిచేది. ఒకరోజు గాలివానకు దానికి న్యూమోనియా వచ్చింది. దానికి మనుషులు చేసినట్లుగా మందులు, మాకులు వేసి సేవ చేశారు. వెచ్చటి దుప్పట్లు కప్పి ఉంచేవారం. చివరికది బాబా అంటూ ప్రాణాలు వదిలింది. ఆ ఆత్మ ఎలా పరిణామం చెందుతుందో మీరు ఊహించలేరు అన్నారు బాబా. బాబా సమక్షంలో ప్రాణాలు విడిచిన ఏ జంతువైనా, ఏ పక్షి అయినా మరుజన్మలో మనిషిగా పుడుతుందని బాబా చెప్పారు. మధ్యలో ఉండే భౌతిక శరీరాలన్నిటినీ అధిగమించి మానవ జన్మనెత్తుతాయవి. ఆ విధంగా ఆ ప్రాణులన్నీ ఎన్నో కష్టాల నుండి తప్పించబడతాయి. బాబా ఏది ఎందుకు చేస్తారో మనం ఊహించలేం అన్నారు సోదరి మణిజ. అంటే ఇంకా కొన్ని జన్మలెత్తవలసిన వాటినన్నిటినీ కూడా అవతారుడి దర్శన స్పర్శ భాగ్యంతో అవి మానవ జన్మ ఎత్తుతాయని సోదరి మణిజ తెలియజేశారు. ఈ ఈ సప్లిమెంటరీలోంచి అసలు గ్రంథంలోకి వద్దామండి. పురుషులు ఉదయం తెల్లవారుజామున చలిలోనే లేచేవారు. చలికి మేము కోటు బొత్తాలు కూడా సరిగ్గా పెట్టుకోలేకపోయేవాళ్ళం. స్త్రీలందరూ కార్వాన్లోనే పడుకునేవాళ్ళం. పురుషులు నేల మీద పరుండేవారు. సాధారణంగా మేము ఏదో ఒక తోటలో బస చేస్తూ ఉండేవాళ్ళం. ఉదయం లేవడంతోనే మా సామానులు బండ్ల మీద సర్దుకుంటూ ఉండేవాళ్ళం. గాడిద, గుర్రం, ఒంటె లేవడానికి బద్దకించేవి. పాపం మగవారు లేవగానే ముందుగా జంతువులకు దాణా పెట్టేవారు. అదైతే గాని టీ కూడా తాగేవారు కాదు వాళ్ళు. అప్పుడప్పుడు గడ్డిని ముక్కలుగా నరుకుతూ హడావుడిగా టీ తాగేవారు. బెనారస్లో చాలా కాలం గడిపిన తర్వాత డిసెంబర్ 12, 1949న అవతారుడు సపరివారంగా తెల్లని కఫ్నీలు ధరించి సారనాథ్ నుండి బయలుదేరారు. జంతువులను తోలుకుంటూ ఊరేగింపుగా బయలుదేరారు వారు. రాత్రి బస కోసం ఏదైనా గ్రామంలో ప్రవేశించగానే ప్రజలు విస్మయంతో వారి చుట్టూ చేరి అనేక ప్రశ్నలు వేసేవారు. ప్రయాణంలో బాగా అలసిపోయి మురికి పట్టిన బట్టలతో ఉండే వీరు మంచి ఆహారం, విశ్రాంతి, కొంత మరుగు కోరుకునేవారు. మరుసటి ఉదయం పెందరాళే ప్రయాణం ప్రారంభించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు గ్రామంలో ప్రవేశించగానే ఎరిచిని భిక్షకు పంపించేవారు. వేడివేడి ముతక రొట్టెలు, కూరలు, పప్పు వగేరా తెచ్చేవారు. బాబా అందరికీ పంచేవారు. ఆ ఆహారం ఎంతో రుచిగా ఉండేది. ఒకసారి ఎరిచి భిక్ష కోసం ఒక ఇంటికి వెడితే ఆ ఇల్లాలు ఇంట్లో రొట్టెల పిండి లేకపోతే పక్కింటికి వెళ్ళి పిండి అరువు తెచ్చి రొట్టెలు చేసి ఇచ్చిన వైనం బాబాకి తెలిపాడు. ఆ చదువురాని పేదరాలు అవతారునికి, ఆయన పరివారానికి ఆహారం అందించి ఎంతో పుణ్యం కట్టుకుంది. బెనారస్లో ధనికులు బాబా పరివారానికి భిక్ష వేయడానికి నిరాకరించడమే కాక దూషించారు కూడా. వారు తమ ఎదుటికి వచ్చిన ఏకైక అవకాశాన్ని జార విడుచుకున్నట్టు గ్రహించలేకపోయారు. నవజీవనం ప్రారంభించడానికి ముందు బాబా చెప్పిన మాటలు ఈ నవజీవన యాత్రలో బేదరికాన్ని ఆహ్వానిస్తూ అవమానాల్ని, అభిమానాన్ని, దూషణ, భూషణాల్ని అన్నిటినీ వేటిని పట్టించుకోరాదు అనేది జ్ఞాపకం వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఎదురైన సంఘటనలన్నీ కూడా రివర్స్‌లో జరుగుతున్నాయి. గొప్పవాళ్ళు ఏమైనా దానాలు ఇస్తారనుకుంటే వాళ్ళు కసిరేవారట. అది ఏమీ లేనావిడ అరువు తెచ్చి పిండి రొట్టెలేసి చేసి ఇచ్చిందట. అంటే ఎంత అదృష్ట భాగ్యవంతురాలావిడ. వీళ్ళు కాదు భాగ్యవంతులు ఆవిడ అని చెప్తున్నాడు ఈ రిచి. బాబా కూడా అంటారు కదా! అష్టైశ్వర్యాలన్నీ ఉండి భగవన్ నామస్మరణ చెయ్యనివాడు గర్భదరిద్రుడితో సమానం అన్నారు. ఏ ఐశ్వర్యం లేకపోయినా రోజు కూలితో బతుకుతూ నిత్యం భగవన్నామస్మరణలో గడిపేవాడు అష్ట ఐశ్వర్యాలు ఉన్నవాడు. అంటే అర్థం ఏంటంటే వాడికి పరమాత్మలో త్వరగా చేరే అవకాశం ఉంది అని. అదే కదా ఐశ్వర్యం. ఒక ఆత్మకి పరమాత్మలో కలవడమే ఐశ్వర్యం అండి. అంతకని ఇంకేం కాదు. అది త్వరితగతం అవుతుంది వాడికి. అందుకే ఐశ్వర్యం వాడికి ఉంది అంటున్నారు. వీడికి ఇంకెన్నో జన్మలు ఎత్తాలి, భగవంతుడి దరి చేరాలన్నా కూడా కష్టమని చెప్పడం కోసం దరిద్రంతో పోల్చారు బాబా. కాబట్టి నవజీవనంలో ఇలా జరుగుతూ ఉండేవి సంఘటనలని
ఈ రీచ్ ద్వారా మనం తెలుసుకున్నాం. మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. సుశీల వెంకట్రావు గారు, జై బాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు. ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు. మెహరు ప్రభు హారతిగా గురుమా, మనసులను హారతిగా గునుమా. మానుష వేషము మానసహరణము, మానుష వేషము మానసహరణము, మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా కొనుమా. మనసులను హారతిగా కొనుమా. ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితిని వీడి, స్థితిని వీడి, స్థితిని వీడి ఉన్నది నేనని అరుదించితివి. ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా కొనుమా. మనసులను హారతిగా కొనుమా. కనిపించే మాయా జగము, కనిపించని నీ ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము, ప్రేమకు చిహ్నము. కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము. కరుణామయుని గరాతిగా గొనుమా. మనసులను హారతిగా గొనుమా. మెహరు బాబా నీ అవతరణము ధరణి తలమున ప్రేమాగమనము, ప్రేమాగమనము, ప్రేమాగమనము. ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను మెహరు ప్రభు హారతిగా, హారతిగా గొనుమా. మాటల కన్నా మౌనము మిన్నని, మాటల కన్నా మౌనము మిన్నని. చిరునగవులతో ప్రేమించావు, ప్రేమించావు, ప్రేమించావు. దాసులము నీ ప్రేమకు మేము, దాసులము నీ ప్రేమకు మేము ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా. మనసులను హారతిగా గొనుమా. ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములో సఫలము కాగా, సఫలము కాగా, సఫలము కాగా. మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగరావా.
मेहरु प्रभु హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేషము మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా రజనీ జై బాబా అమ్మ జై బాబా అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై బాబా జై బాబా అమ్మ అందరికీ జై బాబా జై బాబా జై అండి బాబా అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా